శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 26, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు చాలా మంచి సాంగత్యము అనగా స్నేహం చేయాలి. చెడు సాంగత్య ప్రభావం పడింది అంటే క్రింద పడిపోతారు. చెడు సాంగత్యం బుద్ధిని తుచ్చంగా అనగా నీచంగా చేసిస్తుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లల్లో ఏ ఉత్సాహము పొంగి పొర్లాలి? జవాబు: గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయాలనే ఉత్సాహము పిల్లల్లో పొంగాలి. మీ వద్ద ఉన్నదంతా సేవ కొరకే ఉంది. తండ్రి పిల్లలైన మీకు సలహా ఇస్తున్నారు. పిల్లలారా, ఈ పాత ప్రపంచముపై ఆధారపడటం వదలండి. ఏ వస్తువుపైన మమకారం ఉంచుకోకండి. వీటిపై మనస్సు ఉంచకండి. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రేయస్మతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ పాత ప్రపంచంలో ఉన్నదంతా మర్చిపోవాలి. తండ్రి సమానంగా వినమ్రతతో సర్వీస్ చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్: ఈ పాత ప్రపంచంలో, ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. బజార్లోని మురికి తమో ప్రధానమైన భోజనం తినరాదు. సినిమాలు చూడరాదు. వరదానము: త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థ ఖాతాను సమాప్తం చేసే సదా సఫలతామూర్తభవ. వివరణ: త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండడం అనగా ప్రతి సంకల్పం, మాట లేదా కర్మ చేసేందుకు ముందు ఇది వ్యర్థమా లేదా సమర్థమా అని చెక్ చేసుకోవడం. వ్యర్థము 1 సెకండ్లో పదమాల నష్టం కలిగిస్తుంది. సమర్థం 1 సెకండ్లో పదమాల సంపాదన చేయిస్తుంది. 1 సెకండ్ వ్యర్థమైన సంపాదనలో చాలా నష్టం కలిగిస్తుంది. దీని ద్వారా చేసుకున్న సంపాదన కూడా దాగిపోతుంది. అందువలన ఏకకాల దర్శిగా అయి కర్మ చేసేందుకు బదులు త్రికాలదర్శి స్థితిలో స్థితమై చేస్తే వ్యర్థం సమాప్తమైపోతుంది. సదా సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: గౌరవం, కీర్తి మరియు సాధనాల త్యాగమే మహోన్నతమైన త్యాగం. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. దేహము మరియు దేహి రెండు వేర్వేరు వస్తువులు, కానీ అజ్ఞానం వలన రెండింటిని కలిపేశారు. నాదిని నేనుగా భావించారు. ఈ తప్పు కారణంగానే ఇంత వ్యాకులత, దుఃఖము మరియు అశాంతిని ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారం ఏవైతే బ్రాహ్మణులవి కావో, శూద్రులవో, వీటిని కూడా నావి అని భావించడం ద్వారా మాయకు వశమైపోతారు. తర్వాత దుఃఖితులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.